రే అమ్మగారు ఇంట్లో ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు. యాదగిరి గుట్టకు వెళ్దాం అనుకున్నారు. సార్ వస్తున్నారని తెలిసి రేపటికి వాయిదా వేశారు. రండి సార్. మేడం, ఈ విధంగా తరచుగా పోలీసులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి. కాంట్ హెల్ప్ ఇట్. ఇట్స్ ఆల్ రైట్. చెప్పాల్సిందంతా కమిషనర్ గారితో నేను చెప్పేశాను. అడిషనల్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే అడగండి. మేడం, మీరేం చేస్తుంటారు? సెయింట్ థామస్ స్కూల్లో మా పిల్లలిద్దరికి ఇంగ్లీష్ నేర్పించింది ఈ మేడం గారే. చాలా బాగా నేర్పించారు. అందుకనే మా పిల్లలు ఇద్దరు ఇంగ్లీష్లో తప్పారు. ఇంకా చెప్పాలంటే పాల్ గారు చాలా నిరాడంబరంగా జీవించారని నేను విన్నాను. ఐ మీన్ చాలా సింపుల్ లైఫ్. వెరీ ట్రూ. నాకు వారికి చెప్పుకోదగ్గ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ ఇంటికి తీసుకున్న లోన్ పోయిన సంవత్సరమే ఎంతో కష్టపడి తీర్చాం. ఇప్పుడు సంవత్సరం అయింది కారు తీసుకొని. అందరితో చాలా మంచిగా ఉండేవారు. ఐ నో దట్. ఐఏఎస్ ఆఫీసర్స్ పాల్గొనే ఏ ఈవినింగ్ పార్టీలోనూ ఇంతవరకు పార్టిసిపేట్ చేయని కపుల్ మీరే. మేడం, సార్ కర్మకాండ కాగానే మీ అబ్బాయి తిరిగి వెళ్ళారా? వాడు యూకేలో ఎంబీఏ చేస్తున్నాడు. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం కుదరదు. మేడం, స్టేట్మెంట్లో లేని ఒక్క విషయం నేను మీతో అడుగుతాను, ఏమనుకోరు కదా? అడగండి. సార్ హత్య కాబడ్డానికి కొద్దిసేపు ముందు అర్ధరాత్రి 1:41 సార్కు మీరు ఫోన్ చేశారు. మేడం, మీ కాల్ లిస్ట్లో అది రిజిస్టర్ అయి ఉంది. ఎస్, ఆయన రావడం ఆలస్యమైనందువల్ల నేను సెల్కి ట్రై చేశాను. స్విచ్ ఆఫ్ చేసింది. తర్వాత ఆఫీస్కి చేశాను. పనిలో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. సార్ అప్పుడు ఏ మూడ్లో ఉన్నారు? డిస్టర్బ్? టెన్స్? హీ వాస్ ఇరిటేటెడ్. బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఎవరైనా అలాగే ఉంటారు. ఓకే, నేను వెళ్ళొస్తాను. సారీ ఫర్ ద ట్రబుల్. మేడం, నాకు ఆర్నమెంట్స్ అంటే కాస్త ఇంట్రెస్ట్. మీరు పెట్టుకున్న ఈ స్టడ్స్ డైమండ్స్వా? అవును. ఎప్పుడు కొన్నారు వాటిని? కొని 6 నెలలు అయి ఉంటుంది. ఆయన ఢిల్లీ ట్రిప్ వెళ్ళి వచ్చేటప్పుడు గిఫ్ట్గా తీసుకొచ్చారు. సార్కి అటువంటి యాటిట్యూడ్ లేదనుకుంటాను. ఇటువంటి గిఫ్ట్లని ఇంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇది ఇచ్చినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అదే విషయాన్ని ఆయనతో నేను చాలాసార్లు చెప్పాను. ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ రేర్ మూమెంట్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. ఎంతకాలంగా నువ్వు ఇంట్లో పనిచేస్తున్నావు బాయ్? నేను పనివాడిని కాదండి, ఓ దూరపు చుట్టాన్ని. సారికి ఊళ్ళో ఉన్న ఇల్లు తోట అన్ని నేనే చూసుకుంటానండి. ఓహో, చూస్తూ ఉంటే నువ్వు నా కళ్ళకలా కనిపించట్లేదే. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా మేడం? స్కూల్ వరకు వెళ్ళి రావాలి. డ్రైవింగ్ వచ్చా? రాదు. జోసఫ్ అన్నయ్య చేస్తుంటాడు. మరి మీ వారు సెల్ఫ్ డ్రైవింగా? మేడం, సార్ ఈ కారు కొని 14 నెలలు అయ్యింది. మీరు తరచుగా ఎటైనా లాంగ్ ట్రిప్స్కి వెళ్తుంటారా? నెవర్. ఈ మధ్య 2 సార్లు యాదగిరి గుట్టుకెళ్ళొచ్చాం. మా ఇద్దరు సొంత ఊరు అదేనండి. ఇక్కడి నుంచి సెక్రటరియట్కి 18 కిలోమీటర్స్. అప్ అండ్ డౌన్ 36 కిలోమీటర్స్. 36 కిలోమీటర్స్ ఇంటూ 6 days 216 కిలోమీటర్స్. సో 1 month కి 864 కిలోమీటర్స్. 14 నెలలకి అబౌట్ 12,100 కిలోమీటర్స్. అడిషనల్ గా ఇంకో 3,000 కిలోమీటర్లు కలిపిన 15,100 కిలోమీటర్స్. బట్ దిస్ కార్ హ్యాస్ డన్ అబౌట్ 20,000 ప్లస్ కిలోమీటర్స్. హౌ? నాకు తెలియదు సార్. హౌ అబౌట్ సండేస్? సార్ కూడా ఇంట్లోనే ఉంటారుగా? ఉండరు. గత సంవత్సర కాలంగా ప్రతి ఆదివారం ఉదయమే వెళ్ళి రాత్రికి వచ్చేవారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారని మీరు ఎప్పుడూ అడగలేదా? సరైన సమాధానం చెప్పేవారు కాదు. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక సమస్య అది. ఎంత అడిగినా కూడా కరెక్ట్గా సమాధానం చెప్పేవారు కాదు. థ్యాంక్ యూ మేడం. మూర్తి. సార్. మూర్తి. అర్థమైంది సార్. ప్రతి ఆదివారం ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళేవాడు నేను కనిపెడతాను సార్. డూ దట్. ఎస్ సార్. వెల్కమ్. హలో చాందిని. హే, నువ్వేంటి ఇంకా ఇక్కడే కూర్చుని సీరియస్ గా పనిచేస్తున్నా? ఒక అసైన్మెంట్ ఫినిష్ చేయాల్సింది. ఖచ్చితంగా ఈ రోజే పూర్తి చేయాలి.
బ్రౌజింగ్ ఫర్ విను. అది చేయడానికి నాకు అసలు టైమే లేదు. అతను చెప్పిన టైంకి రాడు. అడిగితే ఆల్వేస్ ఫేక్ ఓ ఎక్స్క్యూజెస్. కమ్ ఆన్, డోంట్ కిడ్ యువర్సెల్ఫ్. అతనికి వర్క్ లోడ్ చాలా ఎక్కువ చాందిని. అతనికి మాత్రమే ఉందా? ఐ మీన్ విశాల్, యూర్ ఆల్సో అన్ ఐటీ ప్రొఫెషనల్. సి అరవింద్, జాన్, వీణా, సారథ్ వీళ్ళంతా ఐటీ ప్రొఫెషనల్స్ కదా. మీరంతా ఫ్రీ టైమ్ లో ఎంజాయ్ చేస్తారు కదా. ఐ మీన్ యూ గైస్ హావ్ ఫన్, లిసన్ టు మ్యూజిక్, ఎవ్రీథింగ్. కానీ మేమందరం ప్రేమలో పడలేదుగా. అందుకే మాకు ఏ సమస్య లేదు. హ్యాపీ లైఫ్. హియర్ కమ్స్ యువర్ ప్రిన్స్ చార్మింగ్. వాట్ ఏ హెక్టిక్ డే మ్యాన్. ఆలస్యంగా ఎందుకు వచ్చావో అక్కడ చెప్పు. కూర్చో. సారీ, ఐ నో ఐఎమ్ లేట్. వేణు, జస్ట్ కట్ ద క్రాప్, ఓకే? దీన్ని నేను నెట్లో సంపాదించాను. ఒక ఐటీ ప్రొఫెషనల్ యావరేజ్గా 16 గంటల సేపు కంప్యూటర్ ముందు గడుపుతున్నాడు. దానివల్ల రిలేషన్షిప్లో అతను ఓడిపోతున్నాడు. ఈ క్రైసిస్ని సాల్వ్ చేయడానికి 14 షార్ట్ కట్స్. వీటిని చదివితే నేనేంటో తెలుస్తుంది. ప్రామిస్. Girls, I tell you, they are impossible. Curse them. ఏమండి విను గారు, Oh. ఈరోజు ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నట్టుంది. ఏం చెప్పమంటావమ్మా, ఈ రోజు ఎంత పనుందో తెలుసా? బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం లేదు. ఐటీ ప్రొఫెషనల్స్ అంటేనే చాలా హ్యాపీగా ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. మేము ఎంత కష్టపడుతున్నామో మాకే తెలుసు. నిజం. యాక్చువల్లీ ఇట్స్ ఏ రౌండ్ ద క్లాక్ జాబ్. నిజానికి నిన్ను మెచ్చుకోవాలి. రోజుకి 15-16 గంటల సేపు కంటిన్యూగా కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడం అంటే చాలా కష్టం. చూసావు కదమ్మా, వీడు చాలా తగ్గిపోయాడు. పెళ్లికి ఎలక సాక్ష్యం అంటే ఇదే. చూడరా, మీ కంపెనీ వర్క్స్ మేనేజర్తో నేను మాట్లాడాను. నీ మెళ్ళో వేలాడుతుంది ఆ కార్డు. దాన్ని మిషన్లో స్వైప్ చేసింది 5 గంటలకని నాకు తెలిసిందిలే. ఎంతసేపు ఎక్కడ తిరిగావు? అమ్మా, ఏంటమ్మా ఇన్వెస్టిగేషను? మీ అమ్మని కదరా. రేయ్, ఈ తీవ్రవాది యాటిట్యూడ్స్ ని కాస్త గమనిస్తూ ఉండు. వాడిష్టం వచ్చినప్పుడు వస్తున్నాడు, వెళ్తున్నాడు. నువ్వేం టెన్షన్ అవ్వకమ్మా, వాడి వయసు అటువంటిది. వాడిని కొంచెం ఎంజాయ్ చేయని. నీకు గుర్తుంది కదా, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేటప్పుడు ఏం చేశాడు? చదువుకోకుండా ఎంజాయ్ చేశాడు కదా. నాకు తెలియకుండా వాడు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చి వాణ్ణి చెడగొట్టింది నువ్వే. వాణ్ణి సస్పెండ్ చేసింది గంజాయి అమ్మాడన్న కారణంతోనే కదా. ఎందుకమ్మా ఎప్పుడు అదే చెప్పి వాడిని తిడుతూ ఉంటావు? ఏయ్, యూ టేక్ ఇట్ ఈజీ. ఇట్స్ ఆల్ రైట్. ఇది రోజు ఉండే రామాయణమేగా. ఎందుకమ్మా రోజు వాడిని ఏదో ఒకటి అంటావు? ఆ మాత్రం చివాట్లు పెట్టాలే. ఇదే ఆలోచిస్తూ వాడు మనసు పాడు చేసుకోడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. బాగుందిరా, ఈగ కూడా వాళ్ళే ఓ తమ్ముడి మీద. భగవంతుడా, రామరామ. నమస్కారం అమ్మా. అరే, ఎవరది? సతీష్ కదూ? అవునమ్మా. చూసి 4-5 ఏళ్ళయింది కదూ? 5 ఏళ్లు దాటిందమ్మా. అవును. రాష్ట్రం అంతా తిప్పుతున్నారు, కుక్కని తిప్పినట్టు. ఆ విధంగా పగ తీర్చుకుంటున్నారు. భార్య పిల్లలు బాగున్నారా సతీషు? వాళ్ళకే బానే ఉన్నారమ్మా. ఏంటయ్యా ఇది సాగదీసి మాట్లాడుతున్నావు? మా ఆవిడిది కోస్తా జిల్లా కదమ్మా, ప్రతిదీ సాగదీసి మాట్లాడుతుంది. అదే నాకు కూడా బాగా అలవాటైందమ్మా. సార్ కిందకు ముందు ఓ సంబంధం గురించి చెప్పానే, కాకినాడలోనే జమీందార్ కుటుంబానికి చెందిన అమ్మాయి. అది కుదరలేదా? వాడు అసలు తనకి పెళ్ళే వద్దంటున్నాడు కదా. జీవితాన్ని పోలీస్ డ్యూటీకి అంకితం ఇచ్చాడట. కరెక్టేనమ్మా. నాకేమనిపిస్తోందంటే కాకి డ్రెస్ లోనే ఉండాలని సార్కి ఎవరో చేతపడి చేసినట్టున్నారు. డ్యూటీలో సార్ ఎంత సిన్సియరో తెలుసా అమ్మా? నిజం చెప్తున్నానమ్మా, పోలీస్ ఆఫీసర్ అంటే అది మన సార్ లాగే ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళమ్మా. అయితే మాత్రం
నాకు ఒక మనవడితో ఆడుకోవాలని ఉండదా? మనవడితో ఆడుకోగలను గాని లాఠీతో ఆడుకోలేనుగా. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. ఎవరికమ్మా రాసి పెట్టి ఉండేది? అబే నీ గురించి ఏమనలేదురా. అరే ఇంకా సతీష్కి కాఫీ ఇవ్వలేదమ్మా నువ్వు? అయ్యో మాటలో పడి వద్దు మర్చిపోయాను. వద్దు, నేను హోమియోపతి మందులు వాడుతున్నాను. కాఫీ టీలు మానేశాను. ఏంటి విషయం? ఇక్కడ చెప్పకూడదు సార్, ఆ, నాకు ఫైల్స్ ప్రాబ్లం. సరిపోయిందిలే. ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికిందా? అది ఇన్ఫర్మేషన్ అంటే అనయ్య, ఐ వాంట్ సమ్ మనీ. నాకు 3,000 రూపాయలు కావాలి. దేనికిరా? రే నెలకి 30,000 రూపాయల పైన సంపాదిస్తున్నావు కదరా, అంత సంపాదించి కూడా నన్ను అడుగుతావేంటి? సారీ, నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం తర్వాత యుఎస్కి వెళ్ళాలి. ఒక సెమినార్ ఉంది ఆన్ ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీ. డామ్ ఎక్స్పెన్సివ్. యూ గాట్ టు హెల్ప్ మీ మ్యాన్. యా, థ్యాంక్స్ బడీ. ఈనాటి యూత్ అందరికి ఒకటే ఆలోచన, తొందరగా అమెరికాకి ల్యాండ్ అవ్వాలని. వాళ్ళకేం తెలుసు, వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. అవును. సరే గాని ఎనీ బ్రేక్ త్రూ? సార్, పాల్ జోసెఫ్ సార్ డీజిల్ పోయించుకునే ఆయిల్ బంకుని కనిపెట్టాను. రామచంద్రమూర్తి రిపోర్ట్స్ తయారు చేసి ఉంచాడు. గుడ్. అక్కడ మూర్తి ఎంక్వైరీ చేసినప్పుడు పాల్ గారు తరచుగా సిద్దిపేట వైపు వెళ్లేవారని తెలిసింది. అక్కడి నుంచి రత్నగిరి దాకా వెళ్ళడానికి డ్రైవర్ ఎవరైనా దొరుకుతారని అడిగారట. నువ్వేం చేస్తావంటే రత్నగిరికి ఫోకస్ చేసి తరోగా చెక్ చేయమని చెప్పు. తర్వాత ముఖ్యంగా అక్కడ ఫామ్ హౌస్ ఎవరికి ఉందో వాళ్ళలో రిచ్ పర్సన్స్ ఎవరో కనుకో. సార్, మంచి హోటల్ వసతి లేని సిద్దిపేటకు ప్రతి ఆదివారం పాల్ జోసెఫ్ వెళ్తున్నాడు అంటే అతనేదో ప్రైవేట్ ఫామ్ హౌస్ లో దిగుతున్నాడని అర్థం. మీరు చెప్పింది కరెక్టే సార్. నాట్ యువర్ బ్లడీ చాయిస్. మిస్టర్ దుర్గా ప్రసాద్, నాకు మీ మీద ఎంతో గౌరవం ఉంది సార్, కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. నిరపరాధులైన 4 అమాయకుల గొంతుల్ని కత్తితో నరికేసి మసీదులోకి పారిపోయి దాక్కున్న వాళ్ళని అరెస్ట్ చేసిన